500 శ్లోకాలు చెప్పినటువంటి మూక మహాకవి చేత వ్రచింపబడినటువంటి స్తోత్రమే మూక పంచశతి. పెద్దలంటారు మూక పంచశతిలో శ్లోకం వినపడుతుంటే, శ్లోకం చదువుతుంటే అమ్మవారు ఎదురుగుండా నిలబడి తన శక్తిని మూకుళ్ళో పెట్టి మూకుడి చేత పలికించింది కనుక అది వాగ్రూపమైనటువంటి అమ్మవారే అంటారు. అసలు మూక పంచశతి చదువుచున్న చోట, మూక పంచశతిలోని శ్లోకం వినపడుతున్న చోట కూర్చుంటే అది ఎంత దూరం వినపడుతోందో, ఎవరి చెవుల్లోకి వెడుతోందో వాళ్ళందరిలోకి అమ్మవారి యొక్క అనుగ్రహం వాగ్రూపంలో వెళ్ళిపోతున్నట్లే లెక్క. 500 శ్లోకాలు చెప్పినటువంటి మూక మహాకవి చేత వ్రచింపబడిన 500 శ్లోకాలు చెప్పినటువంటి మూక మహాకవి చేత వ్రచింపబడినటువంటి స్తోత్రమే మూక పంచశతి. పెద్దలంటారు మూక పంచశతిలో శ్లోకం వినపడుతుంటే, శ్లోకం చదువుతుంటే అమ్మవారు ఎదురుగుండా నిలబడి తన శక్తిని మూకుళ్ళో పెట్టి మూకుడి చేత పలికించింది కనుక అది వాగ్రూపమైనటువంటి అమ్మవారే అంటారు. అసలు మూక పంచశతి చదువుచున్న చోట, మూక పంచశతిలోని శ్లోకం వినపడుతున్న చోట కూర్చుంటే అది ఎంత దూరం వినపడుతోందో, ఎవరి చెవుల్లోకి వెడుతోందో వాళ్ళందరిలోకి అమ్మవారి యొక్క అనుగ్రహం వాగ్రూపంలో వెళ్ళిపోతున్నట్లే లెక్క. మీరు నమ్మండి నమ్మపోండి, ఈ మూక పంచశతి అమ్మ ఎప్పుడైనా శరన్నవరాత్రుల్లో 9 రోజులు నా చేత పలికిస్తావా అని 2 సంవత్సరాలు నమస్కారం చేశాను. అమ్మ ఎప్పుడైనా చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యమ్మా నన్నని. అమ్మ చాలా ఆశ్చర్యకరంగా నన్ను ఒక సందర్భంలో కటాక్షించి ఇవాళ మీ ముందు మూక పంచశతి మీద చెప్పడానికి నన్ను కూర్చోబెట్టి. కనుక మూక పంచశతి అంత మహత్తరమైనటువంటి స్తోత్రం. అది కేవలము రచన కాదు, అది కేవలము శ్లోకములు కాదు. మన భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి, అమ్మవారి యొక్క అస్తిత్వాన్ని నిరూపించినటువంటి, ఆయన కంచికామకోటి పీఠానికి 20వ పీఠాధిపతి అయి 35 సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు. మన గోదావరి తీరంలో ఆయన సిద్ధి పొందారు. అంతటి మహానుభావుడైనటువంటి మూక మహాకవి, ఆయన్ని మూకుడు మూకుడు అని అనడానికి కూడా నా మనస్సు ఒప్పదు అసలు. అటువంటి మహాకవి అన్న మాట ఆయనకి ఎలా సరిపోతుందండి? మీరు విందురు గాని ఎదరెదర ఒక్కొక్క శ్లోకం ఆయన చెప్తూ ఉంటే ఇవి శ్లోకాల అమృత గుళికలా అనిపిస్తాయి. ఆయన అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పారు ఆ శ్లోకాలు. నేను ఏ శ్లోకాలు చెప్పాలి అన్నదానికి ఎంత తత్తరపడ్డానో చెప్పలేను. ఉన్నది 9 రోజులు, ఏమి చెప్పాలి ఇందులో అని ఎంత తర్జన భర్జన పడి ఏదో ఇది చెప్దామనో నిర్ణయానికి వస్తూ ఉంటాను. కనుక ఇవాళ ఆర్యాశతకంలోంచి మీకు నేను ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కడైనా